దగదగా మెరిసే బంగారం ముందు వెండి వెలవెలబోయేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. బంగారం కంటే నేనేం తక్కువ కాదని చెబుతోంది వెండి. దీంతో దాని పరుగులు మామూలుగా లేవు. అసలు వెండి కూడా ఇంత ఖరీదు పెరుగుతోందని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. ఈ ఒక్క ఏడాదిలోనే వెండి ధరలు ఏకంగా 149% పెరిగాయి. ఇక రానున్న 2026లో కూడా వెండి ధరలు బంగారం కంటే వేగంగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ క్రమంలో సామాన్యులే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా బంగారంతో పాటే వెండి నిల్వలపై పడ్డాయి. సాధ్యమైనంత వరకు వెండితో ఖజానాను నింపుకుంటున్నాయి. అయితే బంగారంతో పోల్చుకుంటే వెండి ఉపయోగాలు చాలా ఉండడంతో పోటీ పడి మరీ దేశాలు వెండిని నిల్వను పెంచుకుంటున్నాయి. మరి ఈ క్రమంలో ప్రపంచంలో ఏ దేశం దగ్గర వెండి ఎక్కువుందో తెలుసా? ప్రపంచంలోనే వెండికి రారాజుగా అనిపించుకునే దేశమేదో తెలుసా? అది చిన్న దేశమైన వెండికొండ అనిపించుకుంటోంది. ఆ దేశమేదో తెలుసుకోవడానికి లెట్స్ వాచ్. వెండి ప్రపంచంలోని అత్యంత విలువైన లోహాలలో ఒకటి. 2025లో వెండి ఎన్నడూ లేని విధంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. వెండి ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. వెండి రికార్డులు బద్దలు కొట్టేసింది. పెట్టుబడిదారులకు గణనీయమైన లాభాలను ఆర్జించి పెట్టింది ఈ తెల్ల బంగారం. ఈ ఏడాదితో ఇప్పటి వరకు వెండి ధరలు 149% పెరిగాయి. ఇక వచ్చే ఏడాది కూడా వెండి ఇంకా దూకుడు పెంచుతోందని, వెండి ధరలు బంగారం కంటే వేగంగా పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ అంచనా వేస్తోంది. అయితే వెండి అత్యధిక విద్యుత్, ఉష్ణ వాహకత కలిగిన లోహం. దీనిని పరిశ్రమ, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్లో ఉపయోగిస్తారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా వెండికి విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. అయితే సరఫరా లేకపోవడం వల్ల దాని ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నేడు 1 కిలో వెండి ధర 2,33,100 రూపాయలకు చేరింది. ఈ నేపథ్యంలో మరి ప్రపంచ వెండి మార్కెట్ను ఏ దేశం ఆధిపత్యం చేస్తుందంటే, ప్రపంచపు వెండి కొండకు రాజు, ప్రపంచంలోనే అతిపెద్ద వెండి నిల్వలను కలిగి ఉన్న దేశం పెరు. ఇక్కడ దాదాపు 1,40,000 మెట్రిక్ టన్నుల నిల్వలున్నాయి. దీనికి హువారి ప్రాంతంలో ఉన్న అంటమీనా గనియే కారణం. ఇది పెరు దేశాన్ని వెండి విషయంలో ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1గా చేస్తోంది. ఈ గని పెరుకు వెండి మార్కెట్లో ఆధిపత్య స్థానాన్ని ఇస్తోంది. దీంతో 1,40,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలతో ప్రపంచ జాబితాలో అగ్రస్థానంలో ఉంది పెరు దేశం. భారతదేశంలో 8,000 టన్నులున్నాయి. అంటే పెరులో భారతదేశం కంటే 17 రెట్లు ఎక్కువ వెండి నిల్వలున్నాయి. పెరు దేశం తర్వాత రష్యా దేశంలో వెండి ఎక్కువగా ఉంది. ఈ దేశం దగ్గర భూభాగంలో దాదాపు 92,000 మెట్రిక్ టన్నుల వెండి ఉంది. తర్వాత స్థానంలో చైనా ఉంది. 70,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వను కలిగి ఉంది డ్రాగన్ కంట్రీ. ఇది 3వ స్థానంలో ఉంది. ఇక 4వ స్థానంలో పోలాండ్ ఉంది. ఈ దేశం దగ్గర దాదాపు 61,000 మెట్రిక్ టన్నుల వెండి ఉంది. తర్వాతి స్థానంలో మెక్సికో ఉంది. ఈ దేశం దాదాపు 37,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలను కలిగింది. ఇక నిల్వలను కలిగి ఉండడం ఒక ఎత్తు అయితే, వాటిని ఉత్పత్తి చేయడం మరో ఎత్తు. ఎందుకంటే భూగర్భంలో ఉండే గనుల నుంచి వాటిని ఎంతో శ్రమకు ఓర్చి వెలికి తీసి ఫిల్టర్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వెండిని ఉత్పత్తి చేయడంలో మెక్సికో దేశం ముందంజలో ఉంది. ఈ దేశం ఏటా 202 మిలియన్ ఔన్స్లకు పైగా ఉత్పత్తి చేస్తోంది. దీంతో మెక్సికో ప్రపంచంలోనే వెండి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ఇది ప్రపంచంలోని మొత్తంలో 24% వాటాను కలిగి ఉంది. దీని తర్వాత చైనా 2వ స్థానంలో ఉంది. ఈ దేశం 2025లో దాదాపు 109 మిలియన్ ఔన్స్ల వెండిని ఉత్పత్తి చేసింది. అయితే వెండి నిల్వల విషయంలో అగ్రస్థానంలో ఉన్న పెరు ఉత్పత్తి విషయంలో మాత్రం 3వ స్థానంలో ఉంది. పెరు దాదాపు 107 మిలియన్ ఔన్స్ల వెండిని ఉత్పత్తి చేసింది. రష్యా వెండి ఉత్పత్తి 2025లో 39.8 మిలియన్ ఔన్స్లకి చేరుకుంది. 2025 నాటికి 42.5 మిలియన్ ఔన్స్ల ఉత్పత్తితో పోలాండ్ ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. అదేవిధంగా 2025 నాటికి చిలీ వార్షిక వెండి ఉత్పత్తి 52 మిలియన్ ఔన్స్లకు చేరుకుంది. ఇక ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన సెరో రికోకు ప్రసిద్ధి చెందిన బొలివియా సుమారు 42.6 మిలియన్ ఔన్స్ల వెండిని ఉత్పత్తి చేసింది. అయితే గత కొన్ని నెలల నుంచి వెండికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్తో ఈ దేశాలన్నీ వెండి ఉత్పత్తి ప్రక్రియను మరింత స్పీడప్ చేసే అవకాశాలున్నాయి.